వెల్కమ్ టు మాజీ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, నీ మార్గము యెహోవాకు అప్పగించుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. అవునండి, మనము చదువుకున్నట్లయితే ఆ వాక్యము కంప్లీట్గా, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. అవునండి, ఎప్పుడైతే మన మార్గాలు దేవునికి అప్పగిస్తామో, మనం ఎప్పుడైతే ఆయన నమ్ముకుంటామో, ఆయన నీ కార్యమును నెరవేర్చును అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, మన మార్గాలు, నీ పనుల భారము ఏదైతే ఉందో దానిని ప్రభు మీద పెట్టినట్లయితే ఆయన మన కార్యములను మరి సఫలపరుస్తారండి. అవునండి, మరి ఈరోజు మరి ఆ చింతంతా నీ మీద వేసుకుని, ఆ బాధ అంతా నీ మీద వేసుకుని, మరి ఇది నేను ఏ విధంగా నేను ముందుకు తీసుకెళ్ళాలి, ఇది నేను ఏ విధంగా చెయ్యాలి అని నువ్వు ఆలోచిస్తున్నావేమో, మరి చింతిస్తున్నావేమో, రేపటిని గురించి చింతిస్తున్నావేమో, రాబోయే సంవత్సరం గురించి చింతిస్తున్నావేమో, రాబోయే పరిస్థితుల గురించి మరి చింతిస్తున్నావేమో. అయితే మరి దేవుని వాక్కు సెలవిస్తుందండి, నీ మార్గము యెహోవాకు అప్పగించు, మరి ఆయనను నమ్ముకొనము. అవునండి, మరి మనం చేయాల్సింది ఏంటి అంటే, మరి మొదటి స్థానంలో మరి మనము మన మార్గంలో ఆయనకు అప్పగించి మనం ఆయనను నమ్మాలండి. మరి ఈ కార్యము నా పట్ల మరి దేవుడు నెరవేరుస్తారు అని చెప్పి నమ్మినప్పుడు మన కార్యాలు దేవుడు నెరవేరుస్తారండి. మరి ఈ ప్రభు మరి ఈ కార్యము నెరవేరుస్తారా లేదా, మరి ఇది ముందుకు తీసుకెళ్తారా లేదా అని చెప్పి నువ్వు డౌట్ పడుతున్నావేమో. కానీ మరి దేవుని వాక్కు సెలవిస్తుందండి, నువ్వు నమ్మాలి అని చెప్పేసి. అవునండి, నమ్ముట వలన మరి గొప్ప కార్యాలు జరుగుతాయండి. దేవుడు నా పక్షమున ఈ కార్యం జరిగిస్తాడు అని చెప్పి నమ్మితే మరి నీ పక్షమున దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారండి. ఓకేనండి, మరి ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా నాయన, మా మార్గంలో మీకు అప్పచెప్పడానికి తండ్రి సహాయం దయచేయండి నాయన. దేవానా తండ్రి నేను అలాగే తండ్రి మిమ్మల్ని నమ్ముకొనడానికి సహాయం దయచేయండి. దేవా మా పక్షమున ఉండి దేవానా తండ్రి నాయన ప్రభా మీరు కార్యం సఫలపరుస్తారు నాయన. దేవా అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా ఇదిగో ప్రభా నా దేవా నా తండ్రి, మరి ఎవరైతే చింతిస్తున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో దేవా, మరి నాయన ఈ కార్యం ఎలాగ జరుగుతుంది, ఎలాగ ముందుకెళ్తుంది, ఎలాగ మరి ఇవన్నీ సఫలమవుతాయి అని అనుకుంటున్నారేమో. కానీ ప్రభా దేవా తండ్రి నేను వారి మార్గాలు మీకు అప్పచెప్పడానికి సహాయం దయచేయండి నాయన. మిమ్మల్ని నమ్మడానికి సహాయం దయచేయండి నాయన. మీరు ఆ కార్యాలు సఫలపరచమని దేవా నేను అడిగి వేడుకొంచున్నాను. దేవా తండ్రి సహాయం దయచేయండి నాయన. అపనమ్మిక లేకుండానట్లు ప్రభా నాయన కృప చూపించండి, దయ చూపించండి తండ్రి నాయన. సహాయం దయచేయండి నాయన. దేవానైనా ప్రభా మీరే సహాయం చేసిన ఆయన ప్రభా, మా ప్రియులనైనా ప్రభా మీరే నడిపించమని దేవానైనా అడిగి వేడుకొంచున్నానయ్యా. దేవా ఇదిగో ప్రభా నాయన దేవా తండ్రి నన్ను సహాయం దయచేయమని దేవానైనా అడిగి వేడుకొంచున్నానయ్యా. దేవా మరి నాయన ఈ వాక్యము ఎవరైతే వింటున్నారో వారికి మీ ఆత్మ తోడుగుండా దయచేయండి. దేవా వారి చేయి పనులన్నీ తండ్రి నాయన ప్రభా యేసయ్య దేవానైనా మీరే సఫలపరచండి నాయన. ప్రభా సహాయం దయచేయండి దేవానైనా. వారి పనుల్లో మీరు తోడుగా ఉండండి నాయన, వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి నాయన. ఈ దినమంతా మీ ఆత్మతో తండ్రి నాయన ప్రభా మీరే నడిపించమని దేవానైనా అడిగి వేడుకొంచున్నానయ్యా. మీరే సహాయం చేయమని చిన్ని ప్రార్థన యేసయ్య.